యోనిలో ఎప్పుడైతే అంగం ప్రవేశిస్తారు గదా! అది యూజువల్లీ ఎంతసేపు ఉండాలి? అది చాలా మందికి అపోహలు. యోనిలో ఎప్పుడైతే అంగము ప్రవేశిస్తుందో అది మినిమమ్ 20 స్ట్రోక్స్ అయినా కొట్టగలగాలి. లేకపోతే 3 నిమిషాలైనా మీరు అంగాన్ని ప్రవేశించి మీరు ఉండగలగాలి. దానికంటే ముందు వీర్యం వెళ్ళకూడదు. ఒకవేళ దానికంటే ముందు వీర్యం వెళ్ళిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. లేకపోతే ర్యాపిడ్ ఎజాక్యులేషన్ అంటారు. దీనికి ట్రీట్‌మెంట్ చాలా అవసరము. ఎందుకంటే ట్రీట్‌మెంట్‌తో పాటు మీకు కొన్ని ఎక్సర్‌సైజెస్ గూడా ఉంటాయి. ఆ ఎక్సర్‌సైజెస్ చేస్తే మీకు కంట్రోల్‌లో ఉంటుంది. ఎప్పుడైనా సరే శీఘ్రస్ఖలనం ఉంటే ఇది మీ ఒక్కటే ప్రాబ్లమ్ ఉండదు. మీ పార్ట్నర్ ప్రాబ్లమ్ గూడా ఉంటది. ఎందుకంటే ఆమె భావి ప్రాప్తి చెందదు. యునానీలో శీఘ్రస్ఖలనానికి ది బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. మీ వీర్యం ఏదైతే ఉంటుందో ఆ వీర్యాన్ని మనము పల్చగా చేస్తామనమాట. చేసి ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో గట్టిగా చేస్తాం వీర్యాన్ని. ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో అది తగ్గుతుందనమాట. ఈ మందు వచ్చేసి మనకు పేషెంట్ పైన డిపెండ్ ఉంటుంది. వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి పేషెంట్స్‌కి. కొంతమందికి ఏజ్ ఎక్కువుంటుంది. కొంతమందికేమో షుగర్ ఉంటుంది. కొంతమందికేమో వెయిట్ ఎక్కువుంటుంది. దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాము. వాళ్ళకి ఎంత పీరియడ్ ఆఫ్ టైమ్ ఉంటుందో. యూజువల్లీ మనము వాడేదేంటంటే 3-4 మంత్స్ ట్రీట్‌మెంట్‌లో మొత్తం క్లియర్ అయిపోతుంది.